హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? ఒక విషయం చెప్తాను. 498 కేఎస్ ఎవరు వేస్తారు? భర్త ఉన్నప్పుడు, బతికున్నప్పుడు వేసుకుంటారు దాన్ని. భర్త బతుకున్నప్పుడు వేసుకుంటారు. ఇంకోటి మెయింటెనెన్స్ కేసు ఎప్పుడు వేయాలి? భర్త బతుకున్నప్పుడే వేయాలి మెయింటెనెన్స్ కేసు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆమెకి ఏం చేసిండు ఒక ఆయన, ఈ కేసులు భర్త చనిపోగానే వేయించిండు అనమాట. అవి చెల్లవని తెలిసి కూడా వాడు వేయించిండు. ఎందుకు వేయించిండంటే భయపడిపోయి వాళ్ళ అత్త కాంప్రమైజ్కి వస్తే మనం డిమాండ్ చేయొచ్చు అని ఆ ఉద్దేశంతో వేయించాడు. ఆ అత్త ఏం చేసింది, నీ కోర్టుకన్నా తిరుగుతు కానీ కాంప్రమైజ్ గాను అనేసి అతను కూడా కోర్టుకు పోయింది. అయితే ఆ కేసు చెల్లదు అనే విషయం వాళ్ళ అత్తకు తెలుసు, కానీ కోడలికి తెలియదు. కోడలకు వస్తాయి డబ్బులు, 50 లక్షలు వస్తాయని అనుకుంటుంది. ఎలా వస్తాయండి? అత్తమామ మెయింటెనెన్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. అత్తమామ మెయింటెనెన్స్ ఇవ్వరు. ఆమె వరకట్నం కేసు పెట్టినా కూడా, 498 కేసు వేసినా కూడా అది కూడా చెల్లదు. ఈ రెండు విషయాలలో వాళ్ళు గట్టిగానే ఉన్నారు. అయితే ఎందుకు గొడవ అన్నీ ఏదున్నా కానీ పిల్లలకే ఇస్తాం కదా అనేసి ఆ కాంప్రమైజ్ గమ్మని మేడం అడిగింది, జడ్జి అడిగితే అత్త అవుతా అన్నది, కాంప్రమైజ్ అవుతా అన్నది. కోడలు నేను కాంప్రమైజ్ గాను కాంప్రమైజ్, నేను కోర్టులోనే నాకు న్యాయం జరగాలి, నాకు అన్యాయం జరిగింది. ఏమన్యాయం జరిగింది నీకు? మీరేమన్నా 20-30 లక్షల కట్నాలు ఇచ్చారా? లేదు కదా. అయినా ఏది ఇచ్చినా కానీ భర్తున్నప్పుడే వసూలు చేసుకోవాలి. అవి విడాకులు తీసుకుంటే నువ్వు ఇచ్చిన కట్నానికి డబ్బులు ఇచ్చి ఎల్లగొట్టేవాళ్ళు. కానీ చనిపోయిన తర్వాత నీకు కట్నం ఎందుకు వస్తుంది? మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది వస్తుంది? ఏది చెల్లదు. ఏ ఆస్తులైనా ఏదైనా పిల్లలకు మాత్రమే చెల్లుతాయి, నీకేది చెల్లదు. నిల్లు. ఆ విషయము వాళ్ళ అత్తమామకు తెలిసి ఎందుకు వేస్ట్ గొడవలు, ఆ పిల్లల్ని మేమే చదివిస్తాం, ఆ పైసలన్నీ నీకు మిగులుతాయి కదా, పిల్లలకి కట్టే ఫీజు పైసలు నీకు మిగులుతాయి కదా అని వాళ్ళు పిల్లలకి చదివించుకుంటాము, వాళ్ళని పెద్ద చేసుకుంటాము, ఏదన్నా ఆస్తులు ఉన్న వాస్తులను పిల్లలకి ఇచ్చుకుంటాము అని వాళ్ళ అత్త ఉద్దేశం అనమాట. ఏమేమి ఉద్దేశం? కోర్టు చుట్టూ తిరుగు. ఓరికి నష్టం. ఆ కోర్టు కాకపోతే ఇంకా 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లల్లో తిరుగుతుంది అత్త, బాజాబుగా తిరుగుతుంది. ఎవరైనా మంచి చెప్తే వినరండి. వాళ్ళు చెడిపోయి సంఖ నాకిపోతేనే అప్పుడు కూడా రావు, వాళ్ళ కళ్ళు తెరుచుకోరు అప్పుడు కూడా. కానీ చెడగొట్టే వాళ్ళ మాటలు మాత్రం బాగా వింటారు. ఎందుకంటే మంచి చెప్పే వాళ్ళ మాటలు ఘాటుగా ఉంటాయి, చెడగొట్టే వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి.